రేపు కార్తీక సోమవారం అంటే శివుడికి అత్యంత ప్రియమైన రోజు. ఈ రోజు చేసిన పూజ, ఉపవాసం, దీపదానం ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తుంది. ఇక్కడ నీకు పూర్తి కార్తీక సోమవారం పూజ విధానం తెలుగులో ఇచ్చాను. ఉదయ పూజ విధానం: ఉషోదయాన లేవాలి, సూర్యోదయానికి ముందు స్నానం చేయాలి, సాధ్యమైనంతవరకు తులసి ఆకు లేదా గంగాజలం కలిపిన నీటితో స్నానం చేయాలి. తెల్లని లేదా శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ఇంట్లోని పూజా గదిలో లేదా శివాలయంలోకి వెళ్లి శివార్చన చేయాలి. శివ పూజ విధానం: శివలింగాన్ని శుభ్రం చేయాలి, గంగాజలం, పాలు, తేనె, తుప్పర, చక్కెరతో పంచామృతాభిషేకం చేయాలి. పాయింట్: తరువాత నీటితో మళ్లీ శుభ్రం చేయాలి. బిల్వదళం, మరేడు ఆకులు, తులసి ఆకులు, కుంకుమం, అక్షతలు, పుష్పాలు, ధూపం, దీపం సమర్పించాలి. శివలింగం ముందు దీపం వెలిగించి ఓం నమః శివాయ అని 108 సార్లు జపించాలి. ప్రధాన మంత్రాలు: ఓం నమః శివాయ, మహామృత్యుంజయ మంత్రం, గ్రేటర్ దేన్ ఓం త్రయంబకం యజామహే, సుగంధిం పుష్టివర్ధనం, ఉర్వారుకమివ బంధనాన్, మృత్యుర్ముక్షీయమ్మ ఆమరుత్త ఆత. ఉపవాసం, నైవేద్యం: కార్తీక సోమవారం రోజున ఉపవాసం లేదా ఏకభుక్తం, ఒకసారి మాత్రమే భోజనం చేయాలి. శివుడికి పంచామృతం, నైవేద్యం, పాలు, బెల్లం, పండ్లు సమర్పించాలి. సాయంత్రం ఆవు నెయ్యి దీపం వెలిగించాలి. ఇంటి ముందు, తులసి చెట్టు దగ్గర లేదా శివాలయం వద్ద. సాయంత్ర పూజ: మళ్లీ శివుడు ముందుకు దీపం వెలిగించి జపం చేయాలి. శివ పంచాక్షరి స్తోత్రం, శివ అష్టోత్తరం చదవాలి. తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి, 11 లేదా 21 సార్లు. ఫలితం: పాప పరిహారం కలుగుతుంది. కుటుంబంలో శాంతి, ఆరోగ్యం, సంపద పెరుగుతుంది. శివుడి అనుగ్రహంతో ఇష్టకామ్యాలు నెరవేరుతాయి. ఇప్పుడు నీకు కార్తీక మాసం ప్రాముఖ్యత, సోమవారం పూజ ఫలితం, ఇంకా శివుడు ఆరాధించిన మహాభక్తుడి అద్భుత కథ మొత్తం దీర్ఘంగా, భక్తిభావంతో చెబుతున్నాను. కార్తీక మాసం ప్రాముఖ్యత: కార్తీక మాసం అంటే శివుడు మరియు విష్ణువు ఇద్దరికీ అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. ఈ నెలలో భక్తి, దానం, దీపదానం, ఉపవాసం, స్నానం, తులసి పూజ ఇవన్నీ చేసినవారికి అసంఖ్యాక పుణ్యఫలం లభిస్తుంది. పురాణాలలో చెప్పబడినట్టు కార్తీక మాసంలో శివుడిని పూజించడం వలన గ్రేటర్ దేన్ శతజన్మార్జిత పాపం నశ్యతి అంటే 100 జన్మల పాపాలు కూడా నశిస్తాయని చెప్పబడింది. ఈ మాసంలో ప్రతిరోజు దీపం వెలిగించడం, నీటి దానం చేయడం, తులసి ప్రదక్షిణలు చేయడం ఇవన్నీ శివుడు సంతోషంతో స్వీకరిస్తాడు. ఇందుకే ఈ నెలను దీపమాసం, శివమాసం అని కూడా అంటారు. కార్తీక సోమవారం పూజ ఫలితం: సోమవారం అంటే శివుడి ప్రియమైన రోజు. కానీ కార్తీక సోమవారం అయితే అది అత్యంత పవిత్రమైనది. ఈ రోజు ఉపవాసం ఉండి, శివలింగానికి పంచామృతాభిషేకం చేసి, బిల్వదళాలు సమర్పిస్తే భక్తుడు ఎలాంటి కష్టాల్లో ఉన్నా శివుడు అతనికి రక్షణగా నిలుస్తాడు. పురాణాలలో చెప్పినట్లు గ్రేటర్ దేన్ కార్తీక సోమవార వ్రతం చేసిన వాడికి శివలోకం ప్రాప్తి అవుతుంది, సర్వపాప విముక్తి లభిస్తుంది. అలాగే ఆ పుణ్యఫలం 100 యజ్ఞాలు చేసినంత ఫలితాన్ని ఇస్తుందని చెప్పబడింది. శివుడిని ఆరాధించిన మహాభక్తుడు మల్లికార్జునుడి కథ: పూర్వం ఒక చిన్న గ్రామంలో మల్లిక అనే రైతు కుమారుడు ఉండేవాడు. అతనికి భగవంతుడిపై అపారమైన విశ్వాసం. రోజూ ఉదయం లేవగానే ఓం నమః శివాయ అని జపం చేసి పొలంలో పని చేసేవాడు. కాని అతని కుటుంబం పేదదనం వల్ల తిండి లేక ఇబ్బంది పడేది. అయినా మల్లిక ఒక్కరోజైనా శివ పూజ వదలలేదు. ఒక రోజు కార్తీక మాసం మొదటి సోమవారం వచ్చింది. అతను శివాలయంలోకి వెళ్లి గంగాజలం, తుప్పర, పాలు తీసుకొని శివయ్యా, నా వద్ద బంగారం లేదు, దానం లేదు, కాని నా మనసు నీకే సమర్పణ అని చెప్పి పంచామృతాభిషేకం చేశాడు. దేవుడికి పూలు పెట్టి భక్తి గీతం పాడాడు. అతని ఆ భక్తి చూసి శివుడు పరమానందంతో ప్రత్యక్షమయ్యాడు. శివుడు మల్లికను ఆశీర్వదించి ఇలా అన్నాడు: గ్రేటర్ దేన్ మల్లికా, నువ్వు బంగారం లేకున్నా నీ భక్తి బంగారంలా వెలుగుతుంది. నీవు చేసిన పూజతో నీ పూర్వజన్మ పాపములు అంతమై నీకు ఐశ్వర్యం లభిస్తుంది. అప్పటి నుంచి ఆ గ్రామం పంటలు పుష్కలంగా పండాయి. మల్లిక పెద్ద రైతుగా మారాడు. కాని భక్తిని మాత్రం ఎప్పుడూ వదల్లేదు. అతని పేరు కాలక్రమంలో మల్లికార్జునుడు,
గా ప్రఖ్యాతి పొందింది. శ్రీశైలంలో శివుడు, మల్లికార్జున స్వామి గా ప్రాచుర్యం పొందినది ఆ భక్తుని పేరుతోనే. ఈ కథ చెప్పే సందేశం: కార్తీక మాసంలో శివుడిని మనస్ఫూర్తిగా పూజించినవాడు పాపాలను నశింపజేసి పుణ్యమార్గంలో నడుస్తాడు. భక్తిలో బంగారం, దానం, సంపద కంటే భక్తి హృదయం ఎక్కువ విలువైనది. శివుడు ఆ భక్తిని మాత్రమే అంగీకరిస్తాడు. మంత్రం: గ్రేటర్ దేన్ ఓం నమః శివాయ. ఇది శివుని శ్వాస, భక్తుడి జీవం. కార్తీక సోమవారమున 108 సార్లు జపిస్తే జీవితంలో శాంతి, ఆరోగ్యం, ఆనందం నిండుతాయి. చివరగా, ఈ కథను భక్తితో చదివి లేదా విని, రేపు ఉదయం లేదా సాయంత్రం శివుడికి దీపం వెలిగించు. నిశ్చయంగా ఆ భక్తి నీ జీవితంలో ఆశీర్వాదాల వెలుగును నింపుతుంది. బిల్వపత్రం ప్రాముఖ్యత: బిల్వపత్రం అనేది మారేడు చెట్టు ఏగల్ మామలోస్ యొక్క ఆకులు. ఇవి సాధారణంగా 3 ఆకులు కలిపి ఉండే త్రిఫల పత్రం రూపంలో ఉంటాయి. ఈ 3 ఆకులు 3 దేవతలను సూచిస్తాయి: బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, శివుడు. అంటే బిల్వదళం ఒక్కటే శివ త్రిమూర్తి రూపానికి ప్రతీక. బిల్వపత్రం యొక్క ఆధ్యాత్మిక అర్థం: ప్రతి ఆకులోని 3 భాగాలు ఇచ్ఛ, జ్ఞాన, క్రియశక్తులుని సూచిస్తాయి. బిల్వపత్రం శివార్చనలో వాడితే పాపక్షయం, సంపద, ఆరోగ్యం, శాంతి కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఇవి కార్తీక మాసంలో శివుడుకి సమర్పిస్తే చాలా మంచిది. పూజలో వాడే విధానం: బిల్వపత్రాన్ని శుభ్రముగా కడిగి వాడాలి. ఆకులు చీలకుండా, పగలకుండా ఉండాలి. ఆకులపై ఓం నమః శివాయ అంటూ శివలింగంపై సమర్పించాలి. పాయింట్: ప్రతి పత్రం సమర్పణతో శివుడి కృప లభిస్తుంది. బిల్వపత్రం మహిమ కథ: ఒకప్పుడు ఒక వేటగాడు అడవిలో జింక కోసం తిరుగుతూ రాత్రి అయ్యింది. ఆకలితో, దాహంతో అతడు ఒక చెట్టు కింద రాత్రి గడపసాగాడు. ఆ చెట్టు బిల్వ వృక్షం. అతడికి తెలియకుండానే అతని చేతిలోని బాణాల సంచి నుండి కొన్ని బిల్వపత్రాలు పడి కింద ఉన్న శివలింగం మీద పడ్డాయి. ఆ రాత్రి మహాశివరాత్రి కావడంతో అతడు తెలియకుండానే శివార్చన చేసినట్లయింది. దాని ఫలితంగా అతడు జన్మాంతర పాపాల నుండి విముక్తి పొంది మోక్షం పొందాడు. బిల్వపత్రం ఫలశ్రుతి: గ్రేటర్ దేన్ బిల్వం దళాని త్రినియత్ దళాని శివప్రియం. బిల్వం త్రివృకరం పుణ్యం పాపం హరతి నిశ్చయం. అంటే 3 ఆకులు కలిగిన బిల్వదళం శివుడికి ఎంతో ఇష్టమైనది. దానితో పూజ చేస్తే పాపాలు తొలగిపోతాయి. బిల్వపత్రం సమర్పణ ఫలితాలు: పూజ సమయం లభించే ఫలితం: కార్తీక సోమవారం శివ కటాక్షం, పాపక్షయం. మహాశివరాత్రి మోక్షం, సుఖశాంతి. ప్రతిరోజు పూజ ఆరోగ్యం, ఆర్థిక స్థిరత్వం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.